పరిశుద్ధ గ్రంథంలోంటి విలాప వాక్యాలు 5వ అధ్యాయం 21వ వచన భాగం మనం చూసినట్లయితే ఆఖరి భాగంలో, యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల, నీవు తిప్పితే మేము ఖచ్చితంగా తిరుగుతామయ్యా. మాకు మేముగా తిరగలేం, మాకు శక్తి లేదు. హల్లెలూయా. యెహోవా నీవు మమ్మును నీ వైపు త్రిప్పితే మేము ఖచ్చితంగా మీ వైపు తిరుగుతాం. ఆ తర్వాత రాయబడినటువంటి మాట, మా పూర్వస్థితి, మా మొదటి స్థితి మాకు మరలా హల్లెలూయా హల్లెలూయా. నేను ఇందాక మాట్లాడుతున్నటువంటి మాట పూర్వపు స్థితి అనగా పూర్వపు ఆత్మీయ వైభవం, పూర్వపు ఆత్మీయత, పూర్వము పొందుకున్నటువంటి ఆ రక్షణ భాగ్యం, పూర్వం నాకున్నటువంటి ఆ ప్రార్థన జీవితం, పూర్వము నాకున్నటువంటి మీ అందరూ ఉన్నటువంటి భయము, భక్తి, నా యేసయ్యా నాకు తిరిగి మాకు మరలా కలుగజేయము. హల్లెలూయా హల్లెలూయా. ఆ మొదటి దశలో, మొదటి స్థితిలో, ఆ తొలిటి దినాలలో, నేను రక్షింపబడినటువంటి తొలిటి దినాలలో ఎంతో వైరాగ్యముతో నేను దేవునిక పరిచర్య, దేవునిక పని చేయాలని ఎంతో వైరాగ్యంగా నేను నా కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి దేవునిక మందిరంలోని గడిపేటటువంటి వాణ్ణి. సమస్తము యెహోవా దేవుడే అని దేవుని సన్నిధానంలో నేను కూర్చునేటటువంటి వాణ్ణి. నేను మోకరిస్తే గంటైనా, 2 గంటలైనా, 3 గంటలైనా అదే మోకరింపుతో దేవునికి మొరపెట్టేటటువంటి వాణ్ణి. ఆ పూర్వపు స్థితిని మరలా మాకు కలగజేయు తండ్రి, మాకు కలగజేయు ప్రభువా. నేను ఏక వశములో ఉన్నానో, ఏక బంధకాల్లో ఉన్నానో దయచేసి నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి, దయచేసి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. నన్ను బంధించినటువంటి బంధకాలు, నన్ను వేధిస్తున్నటువంటి సమస్యలు, నాకు కలుగుతున్నటువంటి బాధలు, నేను ఏమైపోయానంటే మొదట్లో ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, మునుపు నేను పాలు తేనెలు ప్రవహించేటటువంటి స్థలంలో నేను సస్యశ్యామలంగా నేను బ్రతుకుతూ ఉన్నానయ్యా. అయితే ఆ ఆత్మీయత నిన్ను పోగొట్టుకొని శత్రువుల చేతిలోకి నేను బందీనైపోయాను ప్రభువా. ఆ బంధకాల్లో నుండి నన్ను విడిపించయ్యా, ఆ బంధకాల్లో నుండి నువ్వు రప్పించు ప్రభువా. నీవు ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభా, నీ ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభా. నీ మాటకు లోబడి మమ్మల్ని మీరు తిప్పితే, మీరు మీ వైపుకు మమ్మల్ని త్రిప్పితే ఖచ్చితంగా మీ పక్కన మేము తిరుగుతామయ్యా. ఇక లోకం వైపు, పాపం వైపు, మా సమస్యల వైపు, మాలో ఉన్నటువంటి ప్రతి అపరాధాల వైపు, మోసాల వైపు, లోక సంబంధమైనటువంటి కార్యాల వైపు తిరిగి మేము చూడము యేసయ్యా. మీరు మమ్మల్ని త్రిప్పండి ప్రభువా. మీరు త్రిప్పితే నేను ఖచ్చితంగా మేము తిరుగుతామయ్యా. మీరు మమ్మల్ని త్రిప్పండి. ఈ లోకంలో ఉన్నాం మేము, ఇంకా మా లోక ఆశలు, మా లోకంలో ఉన్నటువంటి కోరికల వైపు, ఇంకను శరీరానికి సంబంధించినటువంటి ఈ యొక్క సంవత్సరం, ఈ మాసంలో ఎన్నో ఆశలు మాకు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే మీ పేరు చెప్పుకొని పండగనే పేరుతో ఎన్నో కోరికలు మాకు పుట్టుతూ ఉంటాయి. వాటి వైపు మేము చూస్తున్నాం ప్రభువా. పెద్ద పెద్ద నక్షత్రాలు చేయాలని ప్రభా, వారికంటే గొప్పగా సంబరాలు చేయాలని, గొప్ప పేరు తెచ్చుకోవాలని, వారి సంఘం కంటే మా సంఘం గొప్పదని,
కార్యక్రమాల ద్వారా, పాటల ద్వారా, దుస్తుల ద్వారా, డెకరేషన్ల ద్వారా, లైట్ల ద్వారా, రకరకాల సంబంధమైనటువంటి ప్రతి ఆచార సంబంధమైనటువంటి కార్యాల వైపు మేము చూస్తున్నాం. మీ వైపు మేము త్రిప్పబడడానికి కనికరం చూపెట్టు ప్రభువా. మీరు త్రిప్పితే ఖచ్చితంగా మేము తిరుగుతామయ్యా. మీరు తిప్పండి మమ్మల్ని, మీరు మమ్మల్ని త్రిప్పండి ప్రభువా. మేము మీ వైపు త్రిప్పబడితే మాకున్నటువంటి బంధకాలన్నీ తెగిపోతాయి ప్రభువా. మాకున్నటువంటి సమస్యలన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాయ్యా. తిరిగి సమృద్ధైనటువంటి మీ మందిరములోనికి మేము రావడానికి మీరు రప్పిస్తారు ప్రభా. మీరు శక్తిమంతుడు, సమర్థుడు, నమ్మదగినటువంటి దేవుడు నా యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. దేవుని యొక్క సంఘములో ఉంటూ ఎక్కడో బందీలుగా, శరీర సంబంధంగా బందీలుగా మనం ఉండిపోతున్నామేమో. ఆత్మ సంబంధంగా నా యేసయ్య మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. మీ ఆత్మ దేవుని యొక్క ఆలయం. ఆయన దాన్ని పిలుస్తున్నాడు మీ బంధకాలు తెంచివేయడానికి. ఆయన పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని విని, సమూయేలు గారు విన్నట్లుగా ఆయన స్వరాన్ని విని ఆయన వైపు త్రిప్పబడితే, ఆయన వైపు నువ్వు తిరిగితే గన ఖచ్చితంగా నా యేసు క్రీస్తు ప్రభువు మొదట ఉన్నటువంటి ఆశీర్వాదము కంటే అధికమైనటువంటి ఆశీర్వాదం నీ మీద నా యేసయ్య నిలుపునుగాక, నా యేసయ్య నిలుపునుగాక, నా యేసయ్య నిలుపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవ జనాంగమా, ఇదే పరిశుద్ధ గ్రంథంలోంటి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచన భాగంలో మనం చూసినట్లయితే, నీ మొదటి క్రియల కన్నా, చెప్పాలి, నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, హగ్గయి 2:9 ప్రకారంలో ఒకసారి ఆ వాక్యాన్ని చదువుదామా? హగ్గయి 2:9 మనం చూద్దాం. ఈ వాక్య ప్రకారంగా నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. హల్లెలూయా. తీసిన వారు చదువుదాం. హల్లెలూయా. హగ్గయి 2:9, నీ కడపటి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరము కంటే మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ రాయబడినటువంటి మాట కూడా నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువగా కనబడుతున్నాయి. హల్లెలూయా. ఆ క్రియలు ఏ రీతిగా ఉన్నాయి ఆ సంఘంలో అంటే కన్నా, నీ క్రియలన్నీ కూడా ప్రేమ కలిగినటువంటి రీతిగా ఉండాలి, విశ్వాసము కలిగినటువంటి రీతిగా ఉండాలి. నీ పరిచర్య విషయంలో, నీ సహవాసమందు అన్నిటినీ కూడా నా యేసు క్రీస్తు ప్రభువు చూస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు. నీ మొదటి దశ ఏ రీతిగా ఉంది, నీ తొలిటి దినాలలో నీ యొక్క ప్రేమ ఏ రీతిగా నువ్వు పెంచుకున్నావు, ఏ రీతిగా ఇతరులను నువ్వు ప్రేమిస్తున్నావు, నీ పరిచర్య విషయంలో ఏ రీతిగా నీ తొలిటి దినాలలో ఉన్నాయి, నీ మొదటి దినాలలో ఉన్నాయి. 3వది, నీ విశ్వాసము దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క పరిచర్యందు, దేవుని యొక్క సహవాసమందు, దేవుని ఎడల నీ యొక్క విశ్వాస్యత ఏ రీతిగా కలిగి జీవించావు నీ మొదటి దినాలలో. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే రీతిగా నీ సహవాసం కూడా ఎట్టిది. దేవుడు అంటున్నటువంటి మాట, నీ క్రియలు, నీ మొదటి క్రియల కన్నా
నీ కడపటి క్రియలు. మొదటిలో ఉన్నటువంటి నీ క్రియల కన్నా, మొదటిలో ఉన్నటువంటి నీ క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆశిస్తున్నటువంటి కార్యం ఇది. నీ యొక్క స్థితి ఆత్మీయుడైనటువంటి ఇజ్రాయేలీయురాలుగా నీవు జీవిస్తున్నటువంటి నీ దినాలలో, దేవుని నమ్ముకొని దేవుని దగ్గరికి చేరువైనటువంటి నీ మొదటి దశలో, నీ మొదటి దినాలలో దేవుని నిజరక్షకుడుగా అంగీకరించినటువంటి ఆ దినాలు ప్రారంభ దశలో నీకున్నటువంటి క్రియలు ఏ రీతిగా ఉన్నాయో దానికి మించినవిగా నువ్వు రాను దినాలు మారే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ అది ఏమి చేయబడాలంటే అధికమవుతూ రావాలి. అవి అధికమవుతూ రావాలి. అది నా యేసుక్రీస్తు ప్రభుల వారు కోరుకుంటుంది. నీ తోటి విశ్వాసురాలితో ఒక సేవకుడు మరొక సేవకుని ద్వారా ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి నీ గురించి ఒక మంచి సాక్ష్యం నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల తిమోతి గ్రంథంలో రాస్తున్నాడు. తిమోతి గారి గురించి రాస్తున్నాడు. 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, తను ఉన్నటువంటి స్థలంలో తన యవనస్తుల ద్వారా మంచి సాక్ష్యం పొందినటువంటి వాడు అని రాస్తున్నాడు. హల్లెలూయా. ఎవరి గురించి? పౌలు గారితో ఉండి పరిచర్య చేస్తున్నటువంటి తిమోతి గారిని గురించి దేవుని యొక్క లేఖనం సాక్ష్యమిస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరంలో ఒక సేవకుడుగా, ఒక సువార్తికుడుగా, లేకపోతే దేవుని యొక్క మందిరంలో విశ్వాసురాలుగా, పరిచారకుడుగా, నా ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క మందిరంలో నీవు ఎవరివైనా సరే నీ గురించినటువంటి మంచి సాక్ష్యం ఇతరులు చెప్పే రీతిగా నీవు జీవించుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ మొదటి దినాలలో ఉన్నటువంటి భక్తి కంటే, యథార్థత కంటే, పరిశుద్ధత కంటే, భక్తి కంటే నీ యొక్క జీవితం కడపటి దినాలలో నీవు నీ యొక్క జీవితం ఏ రీతిగా మార్చబడాలంటే గన మరి ఎక్కువగా అది ఎవరికి తెలియాలి? నీ వెళ్తున్నటువంటి సంఘ కాపరికి తెలియనక్కర్లేదు, నీ తోటి విశ్వాసికి తెలియనక్కర్లేదు. నీ గురించినటువంటి చక్కటి సాక్ష్యం ఎవరి ఇవ్వాలంటే గన పరమ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడే ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా యొక్క జీవితం, నేను బోధిస్తున్నాను కదా, ఏ రీతిగా నేను వింటున్నాను అని మీకు అనిపించవచ్చు. లేదు. పరమ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు నన్ను నిలబెట్టి నన్ను వాడుకున్నా అది నా నుండి ప్రారంభించబడుతుంది. నేను నేర్చుకోవాలి, నేను పాటించాలి. నా తర్వాతే మీరు. నేను బ్రతుకుతూ, గత వారం కూడా చెప్పాను, నేను బ్రతుకుతూ, నేను పాటిస్తూ, భక్తిగా నేను జీవిస్తూ, పరిశుద్ధంగా ఉంటూ, ప్రార్థన చేస్తూ, ఉపవసిస్తూ, యేసయ్యకి ఇస్తూ నా గుప్పెళ్ళు విప్పి దేవుడిచ్చినటువంటి ఆయుష్లో, ఆరోగ్యంలో ఆయనకు మహిమార్థకరంగా నేను నా యొక్క క్రియలలో మొదటి ఉన్నటువంటి క్రియల కన్నా కడపటి క్రియలు అధికమవుతూ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ సమాజంగా మనం కూడుకొని ఆరాధిస్తూ, మనం ప్రార్థిస్తూ, ఏదో ఆదివారం దినాన వచ్చి వెళ్ళిపోయి ప్రార్థించాము, స్తుతించాము, దేవుని మందిరంలో కొద్దిసేపు గడిపానని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఎన్నో ఆత్మీయ సత్యాలు ఈ స్థలం నుండి మనకు వెలువడుతున్నాయి సేవకుల ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనం
దేవుడు వినిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క వాక్కు కూడా మనం ఎందుకు వినాలి, ఎందుకు పాటించాలంటే కన్నా శత్రుని యొక్క చేతిలో ఉంటే, వారి యొక్క బంధకాల నుండి విడిపించబడడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి చేతుల్లో నుండి ఆ వాక్యం మనల్ని విడిపించడానికి, రప్పించడానికి. ఎక్కడికి రప్పించాలంటే యేసు క్రీస్తు ప్రభుల వారి సన్నిధిలోనికి. మునుపు నీకున్నటువంటి భక్తి జీవితం ఈరోజు కోల్పోయి నువ్వు బ్రతుకుతున్నావేమో, ఆ మునుపటి స్థితి కన్నా అధికము చేయడానికి నా యేసయ్య ఆయన సన్నిధానంలో నిన్ను చేర్చడానికి ఆయన నిన్ను రప్పిస్తాడు. హల్లెలూయా.